టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. హవాలా మనీ లాండరింగ్ కేసులో సిబిఐ ఈడీ విచారణను సానా సతీష్ ఎదుర్కొంటున్నారు. సిబిఐ అధికారులకు లంచం ఇచ్చినట్లు సానా సతీష్పై సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. హవాలా వ్యాపారి కురేషితో కలిసి సానా సతీష్ అక్రమ వ్యాపారాలు చేసినట్లు అభియోగాలు నమోదు చేసింది సిబిఐ. తనను కేసు నుంచి తప్పించేందుకు సిబిఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు 2 కోట్ల లంచం ఇచ్చినట్లు సానా సతీష్ చెప్పారు. ప్రస్తుతం నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా సానా సతీష్ కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏదైతే రాజ్యసభ క్యాండిడేట్ అని టీడీపీ ప్రకటించిందో దాంట్లో సానా సతీష్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. ఎందుకంటే సానా సతీష్ ఒక విద్యుత్ ఉద్యోగి నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత చాలామంది రాజకీయ నాయకులకు బినామీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చాలా ఈడీ నుంచి సిబిఐకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా అభియోగాలను ఎదుర్కొంటూ విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. ఎందుకు ఇతనికి ఇచ్చారు అనేటువంటి దాని మీద ఈవెన్ బయటనే కాదు తెలుగుదేశం పార్టీలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది.